ఎన్నికలొచ్చాయంటే చాలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు ఉచితాల బాట పడతాయి. పవర్ కోసం హామీలు కుప్పిస్తాయి. ఒకరిని మించి మరొకరు ఉచితాల్లో పోటీ పడతారు. ప్రధాన సమస్యల్ని పక్కదారి పట్టించి ఫ్రీబీస్ ఎలక్షన్ స్కీమ్ పైకి తెస్తారు. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల్లోనూ ఉచితాల హవా నడుస్తోంది. పార్టీలు పోటీ పడి మరీ ఉచితాలు ప్రకటిస్తున్నాయి. ఫిబ్రవరి 5 నుంచి ఢిల్లీకి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే 3 సార్లు అధికారంలోకి వచ్చిన ఆప్ మరోసారి అధికారంలోకి రావాలని చూస్తోంది. ఈసారి ఎట్లాగైనా ఢిల్లీలో అధికారంలోకి రావాలని బీజేపీ, హస్తినలో సత్తా చాటాలని కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలుండగా అధికారానికి 36 స్థానాలు కావాలి. అధికారం దక్కించుకోవడానికి అన్ని పార్టీలు ఉచితాలపై ఫోకస్ పెట్టాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న కొద్దీ ఓటర్లకు ఉచితాల్ని పంచుతున్నాయి పార్టీలు. ప్రజా సమస్యల ప్రస్తావన లేకుండా కేవలం ఫ్రీ స్కీమ్స్ పైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. దేశ రాజధానిని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య కాలుష్యం. దాంతో పాటు శాంతి భద్రతలు, మహిళల నేరాలపైన ఎవరూ మాట్లాడడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వీటిని పట్టించుకోకుండా కేవలం ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్థిక సాయంతో పాటు ఇతర సంక్షేమ పథకాలపైనే పార్టీలు పోటాపోటీగా హామీలు కురిపిస్తున్నాయి. సామాన్యున్నంటూ 2012లో ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించిన కేజ్రీవాల్ అనూహ్య రీతిలో జాతీయ పార్టీలను చీపురుతో ఊడ్చేశారు. 2013లో కాంగ్రెస్ పొత్తుతో ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. కానీ జన్ లోక్పాల్ బిల్లు విషయంలో తలెత్తిన విభేదాల నేపథ్యంలో ప్రభుత్వంలోంచి దిగిపోయారు. అనంతరం 2015లో జరిగిన ఎన్నికల్లో 70 స్థానాలకు గాను ఏకంగా 67 స్థానాలు సాధించారు. ఆ తర్వాత కూడా వరుసగా విజయాలను అందుకున్నారు. 2020 ఎన్నికల్లోనూ ఆప్ ఏకంగా 53.57% ఓట్లతో 62 స్థానాలు సాధించింది. కాగా ప్రస్తుత ఎన్నికల్లోనూ అదే హవాను కొనసాగించే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు కేజ్రీవాల్. ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త పంథాలో దూసుకువెళ్తోంది. లిక్కర్ స్కామ్ ఆరోపణలతో అప్రతిష్ట పాలైన కేజ్రీవాల్ 6 నెలల జైలు జీవితం తర్వాత ఏకంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల్లో పార్టీను గెలిపించేందుకు ఆప్ను ముందు నుండి నడిపిస్తున్నారు. విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్ పథకాలతో ప్రజలకు చేరువైన కేజ్రీవాల్ ఈసారి కొత్త తరహా హామీలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో రేవ్డీ పర్ చర్చ పేరుతో ఆప్ దూకుడు పెంచుతుంది. ఉచితాలపై చర్చకు సిద్ధమంటూ అరవింద్ కేజ్రీవాల్ ఉచిత కరెంట్, వైద్యం, విద్య, మహిళలకు రవాణా వంటి వాటిని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన పేరుతో ఈసారి మహిళలకు మరో కొత్త పథకాన్ని తెచ్చారు. మహిళలకు 2100 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వృద్ధులకు ఫ్రీ ట్రీట్మెంట్ కోసం సంజీవని యోజన అమలు చేస్తామన్నారు. సెక్యూరిటీ గార్డులను నియమించుకునేందుకు రెసిడెన్షియల్ వెల్ఫేర్ సొసైటీలకు ఆర్థిక సాయాన్ని అందజేస్తామని కేజ్రీవాల్ తాజాగా హామీ ఇచ్చారు. सनातन धर्म के लिए इतना बड़ा काम किया जा रहा है. सनातन धर्म के लिए जो लोग 24 घंटे, पुजारी वर्ग, संत वर्ग जो 24 घंटे काम करता रहता है, जो लोगों के और भगवान के बीच में एक तरह से सेतु का काम करता है, उन लोगों के लिए सेवा करने का मौका हमें दिया और हमें इस बारे में निमित्त बनाया. इसके लिए मैं अपने आप को और आम आदमी पार्टी को बड़ा सौभाग्यशाली समझता हूं कि भगवान ने हम लोगों को चुना. अभी जैसे सभी लोगों ने बताया कि भारतीय जनता पार्टी का एक मंदिर प्रकोष्ठ है और उस मंदिर प्रकोष्ठ में उन लोगों ने समय समय पे उन वादे करते रहे, हम ये करेंगे, हम वो करेंगे, ऐसा करेंगे, वैसा करेंगे, लेकिन उन्होंने कुछ नहीं किया. चाहे हम ऐलान करने में थोड़ी देरी कर दें, लेकिन एक बार ऐलान कर देते हैं तो रघुकुल रीत सदा चली आई, प्राण जाए पर वचन न जाए.
ఆటో డ్రైవర్లకు 5 లక్షల బీమా, ఆటో డ్రైవర్ల కుమార్తెల వివాహాలకు 1 లక్ష సాయం, హిందూ సిక్కు పూజారులకు నెలకు 18,000, విదేశీ విద్య కోసం దళిత విద్యార్థులకు అయ్యే పూర్తి ఖర్చు భరిస్తామంటూ హామీ ఇస్తున్నారు. వీటితో పాటు అక్రమంగా పెంచిన నీటి బిల్లులను అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామని ప్రకటించింది. అధికారంలోకి వస్తే ఢిల్లీలో అద్దె ఇళ్లలో నివసించే వారికి ఫ్రీ కరెంట్, ఫ్రీ వాటర్ ఇస్తామని హామీ ఇచ్చారు. పూర్వాంచల్ కౌలుదారులకు సైతం ఉచిత విద్యుత్, నీటి సౌకర్యాలు అందిస్తామని ప్రకటించారు. नमक का कर्ज उतारना मेरा फर्ज है, तो आज मैं दिल्ली के ऑटो वालों के लिए 5 बड़े ऐलान करना चाहता हूँ। एक कि ऑटो वाले बहुत गरीब हैं, बहुत ज्यादा गरीब हैं। जब ये बेटी की शादी करते हैं तो इन्हें तकलीफ होती है, तो अगर किसी भी ऑटो वाले की बेटी की शादी होगी तो सरकार की तरफ से 1 लाख रुपए उनकी बेटी की शादी के लिए। दूसरा, सरकार ने कहा कि इनको वर्दी पहननी कंपलसरी है, तो एक ऑटो वाले को अपनी कमाई में से वर्दी बनवाना बड़ा मुश्किल हो जाता है, तो साल में 2 बार होली पे और दिवाली पे इन्हें वर्दी बनवाने के लिए 2,500 रुपए हर ऑटो वाले को दिए जाएंगे। ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆపొక్కటే కాదు, బీజేపీ కూడా ఉచితాస్త్రాల పాట పాడుతోంది. ఒకప్పుడు ఉచితాలు దేశ ప్రగతికి ప్రధానమన్న ప్రధాని మోదీ సైతం ఢిల్లీ ఎన్నికల్లో ఇప్పుడు అదే దారిలో నడుస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని స్వయంగా ప్రధాని ఇటీవల ప్రకటించారు. ఢిల్లీలో అధికారమే లక్ష్యంగా మహిళా ఓటర్లను టార్గెట్ చేస్తుంది బీజేపీ. తొలి విడత మేనిఫెస్టోలో మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉచితాలను ప్రకటించింది బీజేపీ. సెకండ్ మేనిఫెస్టోలో యువతను టార్గెట్ చేసింది. మహిళా సమృద్ధి యోజన పేరుతో ఢిల్లీలో అర్హులైన మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి కేబినెట్ భేటీలోనే ఈ పథకాన్ని ఆమోదిస్తామన్న హామీ ఇచ్చింది. పేద మహిళలకు గ్యాస్ సిలిండర్ పైన 500 రూపాయల సబ్సిడీ ఇస్తామన్నారు. హోలీ, దీపావళి పండగల టైంలో అర్హులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ల ఆఫర్ ఇచ్చారు. గర్భిణీ స్త్రీల కోసం 21,000 రూపాయల ఆర్థిక సాయం, ఢిల్లీ బస్తీలో 5 రూపాయలకే భోజనం అందించేందుకు అటల్ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది బీజేపీ. भारतीय जनता पार्टी के संकल्प में इस बात को जोड़ते हैं कि महिला समृद्धि योजना के तहत प्रति माह 2,500 रुपए महिलाओं को दिया जाएगा और पहली कैबिनेट मीटिंग में महिला समृद्धि योजना फर्स्ट कैबिनेट मीटिंग में पारित किया जाएगा और दिल्ली की महिलाओं को 2,500 रुपए प्रति माह देने का संकल्प भारतीय जनता पार्टी लेती है। उसी तरीके से एलपीजी के सिलेंडर में जो हमारी गरीब बहनें हैं, जो गरीब परिवार हैं, उनको 500 रुपए का सिलेंडर पर सब्सिडी दी जाएगी और साथ ही साथ होली और दिवाली में दोनों समय में, हर एक समय में होली और दिवाली में 1 सिलेंडर ईच यह मुफ्त दी जाएगी, फ्री सिलेंडर दिया जाएगा। इसको దేశ రాజధాని ఢిల్లీలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న భాజపా యువతే లక్ష్యంగా సెకండ్ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అధికారంలోకి వస్తే నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వ విద్యా సంస్థల్లో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేస్తామని హామీ ఇచ్చింది. కాంపిటీషన్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే వారికి 15,000 రూపాయల ఆర్థిక సాయం, యూపీఎస్సీ, సివిల్ సర్వీసెస్, రాష్ట్ర పీసీఎస్ వంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు సెకండ్ అటెంప్ట్ వరకు 15,000 సాయం చేస్తామని ప్రకటించింది. ఆటో టాక్సీ డ్రైవర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి డ్రైవర్లకు 10 లక్షల రూపాయల జీవిత బీమా, 5 లక్షల ప్రమాద బీమా ఇస్తామని ప్రకటించింది బీజేపీ. कई बार कहता हूं कि प्रधानमंत्री मोदी जी ने भारत के राजनीतिक संस्कृति को बदल डाला है। अब जब मैं ये कहता हूं तो वो इसलिए कहता हूं कि आज से पहले भी मैनिफेस्टो आते थे, आप ही भूल जाते थे कि मैनिफेस्टो में कहा क्या था, पॉलिटिकल पार्टीज भूल जाती थी कि उन्होंने क्या कहा था। लेकिन ये संस्कृति का परिवर्तन है कि आज मैनिफेस्टो संकल्प पत्र में परिवर्तित हो गया है। इट इज ए कमिटमेंट डॉक्यूमेंट। ఢిల్లీలో తెలంగాణ ఫార్ములాను హామీ ఇచ్చింది కాంగ్రెస్. ఉచిత విద్యుత్, సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్లు, ఉచిత రేషన్ కిట్లు అందిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.
మహిళలకు నెలకు భృతి, ఆరోగ్య బీమా, నిరుద్యోగ యువతకు స్టైఫండ్ అందిస్తామని ఓటర్లకు చెబుతోంది. 300 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే ఎల్పీజీ సిలిండర్లు, రేషన్ కిట్లు అందిస్తామని ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఉచిత రేషన్ కిట్లో 5 కిలోల బియ్యంతో పాటు 2 కిలోల చక్కెర, 6 కిలోల పప్పులు, 250 గ్రాముల టీ పొడి, లీటర్ వంట నూనె అందిస్తామని హామీ ఇస్తుంది. ఇక ప్యారీ దీదీ యోజన కింద మహిళలకు నెలకు 2,500 రూపాయల భృతి, ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా, నిరుద్యోగ యువతకు నెలకు 8,500 స్టైఫండ్ ఇస్తామని హామీలిస్తుంది. కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 300 యూనిట్ల ఫ్రీ కరెంట్, 500కే సిలిండర్ ఎన్నికల స్కీమ్ ప్రకటించారు. तो ये पैसों के जो करप्शन है, करप्शन को आप कम कर दे तो पैसा आम जनता को मिल जाएंगे. जो लिख करके स्कैम है और बाकी के जैसा भी है, ऐसे पूरा करप्शन अगर कम कर दिए, करप्शन को रोक दिए, तो वो पैसा आम जनता को जो गारंटीज दिया हुआ है वो दे सकता है. क्योंकि तेलंगाना सरकार में हम वही काम किए. जो केसीआर ने लूट लिए तेलंगाना राज्य को, लूटना बंद कर दिए. वो पैसे हम आम जनता को ये जो भी वेलफेयर है, जो भी गारंटीज है, गारंटीज देने में लागू कर दिए. ఉచితాలపై పార్టీలు చేస్తున్న ప్రకటనలు ఢిల్లీ ఓటర్లు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాయు కాలుష్యం కంటే ఉచితాల తీవ్రతే ఎక్కువ ఉందన్న విమర్శలొస్తున్నాయి. అధికార పార్టీ ఆప్తో పాటు బీజేపీ, కాంగ్రెస్లు కూడా ఫ్రీ స్కీమ్స్ పైనే ఆశలు పెట్టుకున్నాయి. పార్టీల ఉచితాలను గమనిస్తున్న ఢిల్లీ ప్రజలు ఏ పార్టీ హామీలకు పట్టం కడతారో తెలియాలంటే ఫిబ్రవరి 8 వరకు వేచి చూడాల్సిందే.